ఈరోజు అయితే మా బ్యాచ్తో చేసామండి ఉగాది. అందరు సార్ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి సార్. ఇదే సార్ రేపు ఫస్ట్ ఇదే వస్తుంది. హ్యాపీ ఉగాది. మీరు మీ బిజినెస్ ఇంకా బాగా జరగాలి సార్. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా జర్నీ బాగుండాలని కోరుకుంటున్నా సార్. తెలుగు సంవత్సరం, నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి ఉగాది పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు ఉగాది పచ్చడికి ఏమేం కావాలో ఇప్పుడు చూపిస్తామండి. ముందుగా వచ్చేసి దొడ్డుప్పు కొంచెం కారం ఇదంతా పట్టదండి, ఎంత కావాలో అంతే చూపిస్తాం. మేమైతే వచ్చేసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఒక 4-5 మెంబర్స్కి చేస్తున్నాం. ఆ తర్వాత బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయ, చిన్న మామిడికాయ, వేపపూత, వేపది మన ఫ్లేవర్ వేపపూత. ఇవి మొత్తం 2-3 మిరియాలు అంతే. ఇవి మొత్తం వేపపూత మొత్తం పచ్చి మొత్తం తీసేసినామండి. మొత్తం ఓన్లీ పూత, పై పూత, వైట్ పూత మాత్రమే ఉంది ఇందులో. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఓన్లీ పువ్వు అండి. కిందిది వస్తే ఎక్కువ చేదు వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కొన్ని దానిమ్మ గింజలు మీరు స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఒకటి బనానా, అరటిపండు టేస్ట్ కోసం. ఫస్ట్ ఇంకా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చింతపండు ఆల్రెడీ 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నామండి. కొత్త చింతపండు తీసుకున్నాం. దీనికి కొత్త చింతపండు మరీ ఓరూపుల్లో ఉండొద్దు కదా, లైట్గా. ఎంత తీసుకున్నావు చింతపండు అందాదా? ఒక 2 నిమ్మకాయ సైజ్, 20-30 గ్రామ్స్ ఉంటుంది. కొంచెం తీసుకున్నామండి, అంటే ఎక్కువ తిక్కున్నది మాత్రం ఇందులో పోసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోస్తావా లేకపోతే అన్నీ వేస్తావా? కారం లైట్గా జస్ట్ అలా టచ్ చేయాలండి. ఫస్ట్ కారం వేసి, తర్వాత బెల్లం, సాల్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి అంతే. ఆ తర్వాత బెల్లం నేను పట్టుకుంటా. ఆ తర్వాత బెల్లం అండి. ఆ తర్వాత వేపపూత, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన మామిడికాయ, కొంచెం మిరియాలు ఒక్కటే అండి, ఎక్కువ వద్దు. ఒక 2. ఇకపోతే మామిడికాయ విషయానికి వస్తే ఎంత పచ్చిగా ఉంటే అంత బాగుంటుందండి. చిన్న మామిడికాయలు అయితే టేస్ట్ బాగుంటాయి. దీంట్లో ఇంకొక విషయం, కొంతమంది చాలా లావు కట్ చేస్తారు మామిడికాయ. లావు కట్ చేయొద్దండి. ఈ మోడల్స్ చాలా సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది పచ్చడి అనేది. ఆ తర్వాత అరటిపండు తుంపేసుకోవాలి అందులో. కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు కదా, అది ఏ రుచి లేదు కదా. శనగపప్పుకి అయితే మ్యాక్సిమం ఏ రుచి ఉండదు. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు. అన్నీ వేస్తారు. ఇంకా చాలా ఐటమ్స్. శనగపప్పు వేస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటమ్. కొంతమంది ఏమో కారం వేరు, మిరియాలు వేస్తారు. ఏరియాని బట్టి అండి. కొంతమంది ద్రాక్ష పండ్లు కూడా వేస్తారు, కానీ ద్రాక్ష పండ్లు అయితే ఇందులో అనవసరం. ఎందుకంటే మనం ఆల్రెడీ తీపికి మనం బెల్లం వేస్తున్నాం కదా, మెయిన్ బెల్లం అండి. ఇప్పుడు దానిమ్మ గింజలు, ఇది ఆప్షనల్ అండి. దానిమ్మ గింజలు కూడా ఆప్షనల్. మొత్తం వేసి ఏం కాదు, మనకే కదా. మొత్తం వేసి దానిమ్మ గింజలు. కొన్ని చోట్ల సోంపు వాడతారండి, కొన్ని చోట్ల అంటే కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసేస్తారు. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి మారుతూ ఉంటుందండి ఇది పచ్చడి కూడా. మ్యాక్సిమం అయితే మాత్రం బెల్లం ఒకటి, మామిడికాయ ఒకటి, ఈ వేపపూత అనేది, ఇవి మాత్రం ఎక్కడైనా ఉంటాయి. ఇంతేనండి, చాలా సింపుల్. షడ్రుచులు అంటే ఇవే. షడ్రుచులు రెడీ అయిపోయిందండి. ఉగాది పచ్చడి అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు, చూసుకోవచ్చు. మరీ చిక్క కాకుండా మరీ పలుచు కాకుండా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ చేద్దాం. కింద పోతుంది.
బాగుంది, చాలా బాగుంది. ఉగాది పీక్లు అయితే రెడీ అయిపోయిందండి, పచ్చడి అయితే. నెక్స్ట్ మీరు ఏం కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా ట్రైనర్స్ అందరితో తినిపిస్తున్నాం ఈ పచ్చడి. వాళ్ళు రివ్యూ చెప్తారు అసలు ఒక్కొక్కసారి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చారు, వాళ్ళకి ఒకసారి టేస్ట్ చేపిస్తాం మేము ఉగాది పచ్చడి అనేది.